మరి ఆత్మ ముసలపడుతుందా? శాశ్వతం. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. నీ సనాతన ధర్మం ఏంటి? దేహధర్మం ఏంటి? నీ ఇంద్రియ ధర్మాలు ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి వంగుంటేనే, నాతో నేను ఉంటేనే, ఎవరు ఏమనుకున్నా నా లోపలికి ఏమీ రాకుండా ఉంటేనే మోక్షం, ముక్తి. ఉందన్నట్టు చెప్పాలి. ఏమో ఈ దేహాలు అన్నాడు, దాసి చెప్పాలంటే ఆలోచన విధానం పరిపరి విధాలు పోనివ్వకుండా నీతో నువ్వు ఉన్నావనుకో, ఆలోచన విధానం రాదు కదా.